నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. మే 11th అందరికీ తెలుసు కదండి. ఎక్కడో రేర్గా ఈ జనరేషన్ పిల్లలకి తెలీదు. అమ్మల దినోత్సవం అని చెప్పొచ్చు. మదర్స్ డే అనగానే మనకు ఒక రోజుతో ఒక పూటతో మనం విషెస్ చెప్పుకొని ఆగిపోయేది కాదు. అమ్మ అంటేనే సర్వం. అమ్మ లేనిదే ఈ లోకంలో ఏదీ లేదు. అమ్మ అనిర్వచనీయమైన ఒక పదాన్ని మనము ఎప్పటికీ మన గుండెల నిండా మొయ్యాల్సిన ఆ ప్రేమను మనం మనతో పాటు పంచుకుంటూ వెళ్తూనే ఉంటుంది. మన దగ్గర నుంచి ఎప్పుడు ఏది ఆశించదు అమ్మ. ఇలాంటి అమ్మలకు మనము ఒక్కరోజుతో సరిపెట్టకూడదు. కాకపోతే వాళ్ళకంటూ ఒక స్పెషల్ డే ఉండాలి కాబట్టి మనందరం జరుపుకుంటూ ఉంటాం మదర్స్ డే అనేది మే 11th. అయితే ఆ రోజు గురించి ఇక్కడ వరంగల్ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళ అమ్మలని గుర్తు చేసుకుంటూ ఒక జ్ఞాపకమో లేదంటే ఏదైనా మనతో మెమరీ షేర్ చేసుకుంటారని ఇక్కడ దాకా రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఇప్పుడు ఒక తల్లి కొడుకున్నారు. మనకి ఈ రోజు సబ్జెక్ట్ కి రిలేటెడ్ గానే మనకు దొరికాయి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. పేరు? రాజ్ కుమార్. మీ మదర్? భాగ్య. మీ మదర్ ముందు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీ మదర్ చెప్తారు అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. ఓకే, మీకు మే 11th గుర్తుందిగా? ఉంది. ఓకే, ఏ రోజు? ఆ రోజు మదర్స్ డే కదా. ఓకే, ఆ మదర్స్ డే అంటే మీరు ఎప్పుడైనా సెలబ్రేట్ చేశారా మీ మదర్ కి? అట్లానే ఎప్పుడైతే ఏం చేయలేదు, ఉంటది చేయాలని సిచ్యువేషన్ బట్టి. ఎప్పుడైనా మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేశారా? అమ్మ నువ్వు చాలా చేస్తున్నావు నాకు. అయితే చేయలేదు. అమ్మ నిజమే కదా. అంటే చేయాలంటే అప్పుడప్పుడు చేయాలని అత్తడు కానీ అమ్మకి ఇంట్రెస్ట్ ఉండదు కదా అని ఊరుకుంటాడు. అది కూడా మీరు అర్థం చేసుకుంటారు. అంతే కదా. అంతే. ఓకే, మీరు అంటే మీ అమ్మతో పాటు ఉండే మీ జ్ఞాపకాలు బోలెడండి. మీరు ఇప్పటి వరకే మూట కట్టుకున్నాయి, ఇంకా చాలా ఉంది మీకు లైఫ్. మీకు ఇంకో అదృష్టం ఏంటంటే మీరు అబ్బాయి కాబట్టి అమ్మతో ఇంకా లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ ఉంటది. మరి ఇందులో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అంటే ఏం షేర్ చేసుకుంటారు? మాకు నా డాడీ 2 years ఉన్నప్పుడే చనిపోయిండు. అయినా కూడా మా మమ్మీ సింగిల్ అని నన్ను ఇంతవరకు పెంచి తీసుకొచ్చింది. అజాలు లేడీ సింగం అమ్మ మీరు. మా అబ్బాయిని సాది ఇంత పెద్ద చేసి అయినా కూడా నేను చెప్పినట్టు నడుచుకున్నాడు. కోడలు వచ్చినా కూడా ఇదే మాట చెప్తారా? పెట్టండి ముద్దు పెట్టండి, నేను ఆపాను మధ్యలో. కోడలు వచ్చినా కూడా ఇదే మాట చెప్తారా? పక్క. అయితే ఈ ఇంటికి వచ్చే కోడలు డెఫినెట్ గా లక్కీ. అంతే అంట. అట్లే చూసుకుంటారా? కోడలు కూడా బిడ్డ చేసామన్నా నాకు అన్ని అనుభవాలు వచ్చినాయి కాబట్టి చూసుకుంటా. అమ్మ మీకు ఎప్పుడు అంటే బాధ అనిపించలేదా ఇట్లా? మరి మీ బాబు ఇట్లా వచ్చి ఒక బాబు ఉండగా మీ భర్త చనిపోయిన తర్వాత మీ పరిస్థితి నెట్టుకు రాగలుగుతారు అనుకున్నారా? అసలు అయితే సాధించాలి అన్న పట్టుదల కొద్దీ ఇంతవరకు వచ్చిన సాధించిన. కొడుకుని ఇంత పెద్ద చేసిన, ఒక పొజిషన్ తీసుకొచ్చి చదివించి ఇట్లా తీసుకొచ్చిన. ఇప్పుడు అయితే చదువులో ఉన్నాడు. మీరు ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు చూస్తున్నారు కదా, చాలా కొద్ది రోజులు భరిస్తున్నారు తల్లిదండ్రులని, చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరి గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళందరూ అంటే ఏమో కానీ నా కొడుకు నాకైతే చాలా భుజబలం ఇచ్చిండు. సంతోషం. 1,000 కోట్ల ఆస్తి అంటారు. అంతే, నాకు అదే చూసుకున్నా. అంతే, నా కొడుకే సంతోషం. నన్ను ఎట్లా సాగగలుగుతాడు అన్న నమ్మకం కొద్దీ సాగగలిగిన. అంతే అంతే. మీకు ఏం ఆశలు కోరికలు ఏం లేవో? మరి ఏం లేదు, నా కొడుకు గురించే ఉంది. అది ఏం కోరుకుంటున్నారు ఒకసారి చెప్పండి. నా కొడుకు నన్ను మంచిగా చూసుకొని సంతోషంగా ఉంచి బాగుపడాలని. ఆయన సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉన్నట్టే, అంతే కదా? ఆ మాటకు అర్థం అదే. అంతే. ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్తారమ్మా ఒక్క మాట? ఇప్పుడున్న వాళ్ళు అయితే చాలా మంది ఖరాబ్ అవుతారు. నా కొడుకు నన్ను అర్థం చేసుకొని ఇంతవరకు పొజిషన్ లో తీసుకొచ్చింది కాబట్టి చాలా సంతోషం. మంచిగా చూసుకోండి ఇప్పుడున్న పిల్లలని. మీరు ఏం చెప్పారా మరి? ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్పారు మేడం, వాళ్ళు మన గురించి అర్థం చేసుకున్నటానికి లేరు. కానీ నా కొడుకు అర్థం చేసుకున్నాడు కాబట్టి నాకు మంచిగా అనిపించింది. మరి మదర్స్ డే శుభాకాంక్షలు మా ముందు ఒకసారి మీ అమ్మకు. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. విన్నాం కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉన్న అందరి ప్రేమ మాత్రం ఒకటే, అమ్మ మీద అంతే సమానమైన ప్రేమని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ జనరేషన్ మీద మాత్రం అందరికీ హోప్ లేకుండా పోతుంది. అందరూ అలా ఉంటారని కాదు, కాకపోతే ఇప్పుడున్న పెరుగుతున్న తీరుని బట్టి బంధాల విలువలు అర్థం చేసుకునే అంత వయస్సు కానీ అలాంటి ఆలోచన కానీ లేకుండా పోతుంది ఇప్పుడున్న పిల్లలకి. సో మీరు ఇలాంటివి చేయడానికి
చేయడానికి సుమన్ టీవీ ముఖ్య కారణం ఇదే. పబ్లిక్ లో అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీకు దీని ప్రకారంగా చూపించాలి అనుకుంటున్నాము. ఎనివే మదర్స్ డే శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మని అమ్మలాగే ప్రేమిద్దాం, అది కూడా ఆఖరి శ్వాస వరకు. ఇంతకు మించి మనం ఏమీ ఎవ్వరికి చెప్పలేము. సో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మీకు. ఎల్లప్పుడూ కూడా మీరు ఇంతే ప్రేమతో మీ అమ్మని చూసుకోండి.